తెర తీయగరాదా 5వ భాగం. చిన్నబ్బి పాలయానికి రిహార్సల్స్కి వెళ్ళి అప్పుడే తిరిగొచ్చింది భాను. సాధారణంగా లేడీ ఆర్టిస్టులు బయటి ఊళ్ళకి రిహార్సల్స్కి ప్రదర్శనలకి వెళ్ళినప్పుడు వెంట ఎవరినో ఒకరిని తమ వాళ్లను ఎస్కార్ట్గా కూడా తీసుకెళ్తూ ఉంటారు. భాను ఆ ఆనవాయితీకి వ్యతిరేకంగా ఒక్కతే వెళ్తూ ఉంటుంది. భాను వచ్చేసరికి గీత కో ఆర్టిస్ట్ గేటు దగ్గరే తారసపడింది. ఇద్దరూ వచ్చి వరండాలో చతికిలబడ్డారు. సుబ్బులు, కాస్త కాఫీ చుక్క ఉంటే పట్రాములు అంటూ ఇంట్లోకి కేక పెట్టింది భాను. ఇదేం మగవాడి పెత్తనమా, ఇంట్లో కాఫీ గుండలు పాల డబ్బాలు తయారుగా ఉండడానికి అంటూ లలితమ్మ సణగడం వినిపించింది. గీత కొంచెం తెల్లబోయి చూసింది. గలగలా నవ్వింది భాను. మరీ అంత తెల్లబోకు, మా ఇంట్లో మగవాడి పెత్తనం ఉన్న రోజుల్లో ఇంట్లో ఎప్పుడు పాల డ్రమ్ములు హార్లిక్స్ బాటిల్స్ ఉండేవిలే, అది మా అమ్మ బాధ అంది గట్టిగా. ఇంట్లోంచి లలితమ్మ ముక్కు చీదడం వినిపించింది. సరే గాని ఏమిటి విశేషాలు, నీ ప్రేమాయణం ఇంకా రిహార్సల్స్లోనే ఉందా, ప్రదర్శన దాకా వచ్చిందా అంది భాను నవ్వుతూ. నా ప్రేమను అంత తక్కువగా అంచనా వేయకు. అయినా నిజమే, నాటక రంగంలోని వాళ్ళు ఏం చేసినా నాటకంలా నటనలా అనిపిస్తుంది. నో సెంటిమెంట్స్, నో మూమెంట్స్. ఇంతకీ నువ్వెక్కడి నుండి? చిన్నబ్బిపాలెం నుంచేనా అంది గీత. ఆహా, చిన్నబ్బిపాలెం అబ్బిగాళ్ళందరూ హీరో పోజులు పెడుతున్నారా లేదా నవ్వింది గీత. మామూలే కదా, నటన పర్వాలేదా? వాళ్ల మొహం ప్రతిదానికి దుర్యోధనుడి పోజు. వేసేది సాంఘిక నాటకం, వ్యవహారమంతా పౌరాణికం. తోకల్లేవు గాని అందరూ ఆంజనేయులే. గీత పడిపడి నవ్వింది. వాళ్ళకి సంపూర్ణ రామాయణం అలవాటేమో అంది అలాగే నవ్వుతూ. అట్లాగే ఉంది అంది భాను. ఇంతకీ డైరెక్టర్ లేడా ఏమిటి? ఎందుకు లేడు? ఆయన తులాభారం బేషుగ్గా ఆడించగలడట. ఆఫ్టర్ ఆల్ షోకిల్లరాయుడు ఆడించలేడా అని వీళ్ళ అభిప్రాయం. ఆయనేమో షోకిల్లరాయుడు పాత్రధారికి మీసాలు తేయించేశాడు, గిరిజాలు పెంచేశాడు. ఇక నెమలి పింఛం పెట్టి పిల్లని గ్రోవి పట్టిస్తాడేమోనని భయం వేస్తోంది. ఇంతకు రుక్మిణి సత్యభామలున్నారా లేదా? ఇద్దరు లేరు, నేనున్నాను జాంబవతిని. ఇద్దరూ గలగల నవ్వేశారు. పల్లెటూరి వాళ్లతో డ్రామాలాడ్డం చాలా కష్టం బాబు. నేనైతే వీలైనంత వరకు, విధి లేనంత వరకు తప్పుకుంటాను అంది గీత. నిజమే, హీరో పాత్రధారి ఊళ్ళో మోతుబరి కొడుకట. వాడు కుర్చీలో తప్ప కింద కూర్చోడు. నటించేటప్పుడు వాడు ఎటు తిరిగితే అటు వాళ్ళ నౌకరు కుర్చీ పట్టుకుని తిరుగుతుంటాడు. కిసుక్కుని నవ్వింది భాను. కొంపదీసి ప్రదర్శన రోజున కూడా తిరుగుతాడా ఏమిటి? అమాయకంగా ముఖం పెట్టి అడిగింది గీత. ఆహా, అనుమానమేముంది, కావాలంటే ఆ నౌకరు వెదవ ముఖానికి ఇంత రంగు పూయిస్తారు. మళ్ళీ ఇద్దరు నవ్వుకున్నారు. సరే గాని మీ చెల్లి పరీక్ష ఏమైంది? కృష్ణ బాగా చదువుతున్నాడా? కృష్ణ బాగానే చదువుకున్నాడు, కానీ వాడి చదువు నా ప్రాణానికో వైట్ ఎలిఫెంట్. ఇక చెల్లెలు, దానికి చదువు కంటే నవలలు సినిమాల గొడవలే ఎక్కువ. ఎప్పుడు వాణిశ్రీని జయప్రదను ఇమిటేట్ చేయాలని చూస్తుంది. కేవలం నడకకు నవ్వటానికే సుమా. పైగా సినిమా హీరోయిన్లా గంగాళం కన్నీళ్లు కార్చటం లేదని, నవల్లోని నాయకులా టన్ను త్యాగాలు చేయటం లేదని నన్ను చూస్తే దానికి ఆశ్చర్యం. హాయిగా నవ్వింది భాను. ఈసడింపుగా చూసింది గీత. ఇలాంటి చెల్లెల కోసం నువ్వింత త్యాగం చేస్తున్నావు. ఫూలిష్గా మాట్లాడకు. త్యాగం చేయటం లేదని కదా దాని బాధ. అలాగే నవ్వుతూ అంది భాను. త్యాగం అంటే ఈ సినిమాలు నవలల హీరోయిన్లు మీ చెల్లి అనుకుంటున్నట్లు గంగాళం కన్నీళ్లు ముడతలన్నీ బయటపడేంతగా ముఖం పిండుకోటాలు అన్న భ్రమ కల్పించారు. పోనీ త్యాగం అంటే ఏమిటో నువ్వు చెప్పు. క్షణం ఆలోచించింది గీత. త్యాగం చేస్తున్నాను అనే భావన లేకుండా, త్యాగం చేస్తున్నావు అని అనిపించుకోవాలనే కక్కుర్తి లేకుండా, తన గురించి ఆలోచించకుండా ఇతరులకి మేలు చేయడం. బావుంది. ఏ నాటకంలో డైలాగు? కనుబొమ్మలు ఎగరేసింది భాను. రామాయణంలో పిడకల వేట్లోది రుసరుసలాడింది గీత. పక్కున నవ్వింది భాను. తులాభారం నాటకంలో సత్యభామ వేషానికి నిన్ను సజెస్ట్ చేస్తాను. నువ్వొచ్చి మా అవకాశాలన్నీ లాగేసుకుంటున్నావు కదా, ఇంకా సజెస్ట్ చేయటం ఏమిట్లే కొంచెం నిష్ఠూరంగా అంది గీత. భాను స్టన్ అయిపోలేదు. దానికి నేనేం చేయగలను అన్నట్లు భుజాలు ఎగరేసింది. భాను పశ్చాత్తాపం ఫీల్ అవుతుందని లేదా భుజాలు తడుముకొని సిగ్గుపడుతుందని ఆశించిన గీత ఆశ్చర్యపోయింది. నువ్వు మనిషివి కావు అంది రోషంగా. అఫ్కోర్స్, చిన్నవ్వు నవ్వింది భాను. నేను వెళ్తున్నానంటూ చటుక్కున లేచింది గీత. నేను వస్తాను పదా, ఇంట్లో కాఫీ పొడి లేదట, హోటల్లో టీ తాగుదాం అంటూ భాను కూడా లేచింది. చాలా దూరం ఇద్దరూ మౌనంగా అడుగులు వేశారు. ఉన్నట్లుండి గీత అంది. భాను, నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా?
అడిగి చూడు. నిజం చెప్పాలి, అబద్ధం చెప్పను, సరేనా? శారదా నాట్యమండలి కొత్త నాటకంలో నాకు అవకాశం ఉండింది, కానీ నువ్వు ట్రై చేసావని అందరూ అన్నారు. నువ్వు అలాంటి పని చేసావంటే నాకు నమ్మకం కలగడం లేదు. అలాంటివి నీ తత్వానికి పడవని నా అభిప్రాయం. మరి ఒకరి తత్వం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు గీత. అంటే నిజమే, నాకు రిహార్సల్స్ అడ్జస్ట్ కావని ముందుగా నిన్ను సెలెక్ట్ చేసుకుందామనుకున్నారట. కానీ నేను అడ్జస్ట్ చేసుకోగలను అని చెప్పాను. నిజమే కావచ్చు, కానీ దీనికేదో బలమైన కారణం ఉండాలి. కేవలం డబ్బు కోసం నువ్వు అలా చేస్తావంటే నేను నమ్మలేకపోతున్నాను. కృష్ణారావు గారి డైరెక్షన్లో నటించాలనా? కనుబొమ్మలు చిట్లించింది భాను. నాకెవరి డైరెక్షన్ అయినా ఒకటే. మరి ఆయన్ను ప్రేమించావా? పక్కున నవ్వింది భాను. వేషాల కోసం డైరెక్టర్లను ప్రేమించే ఆర్టిస్టులు ఉన్నంత వరకు నాటక రంగం బాగుపడదు. కనీసం లేడీ ఆర్టిస్టులుగా చూడబడరు. అయినా నువ్వే అన్నావుగా, నాటకాల వాళ్ళేం చేసినా నాటకీయంగా కనిపిస్తుందని. నో సెంటిమెంట్స్, నో మూమెంట్స్, నిట్టూర్చింది గీత. అలా అనుకుంటాం కానీ నాటకాల వాళ్లకు, సినిమాల వాళ్లకు ఉన్నంత సెంటిమెంట్ మరెవరికి ఉంటుంది? ఇంతకు ఏమంటావు? ఏమనగలను? ఇదివరకన్నదే అంటాను. మనం ఏం చేసినా నాటకీయంగా ఉంటుంది, నటనలా కనిపిస్తుంది. అందుకే సెంటిమెంట్స్కు దూరంగా ఉంటే కనీసం మన జీవితం నాటకంగా మారదు. హోటల్ వచ్చింది, వెళ్దాంరా అంది భాను. రాత్రి 10 గంటలైంది. హెవెన్ డోర్స్లో రిహార్సల్స్ జోరుగా సాగుతున్నాయి. ఎందుకో తెలీదు, కృష్ణారావు గారు బాగా విసుక్కుంటున్నారు. హాస్యపాత్ర ధరిస్తున్న రంగా బాగా స్థూలకాయుడు, తోలు తిత్తిలా వేలబడిన బొజ్జతో చూడగానే నవ్వు పుట్టేలా ఉంటాడు. కానీ కంగారు చూసి కృష్ణారావు గారు చిరాకు పడుతున్నారు. రంగా డైలాగ్ చెప్పాడు. అతని పళ్ళు బయటపడ్డాయి. బొజ్జ ఊగింది. కనుపాపలు 2 ముక్కు దగ్గరికి వచ్చాయి. అందరూ నవ్వారు. కృష్ణారావు గారు సీరియస్గా హాల్లోంచి అవతల డాబాపైకి వెళ్ళిపోయారు. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. రంగా కంగు తిన్నాడు. నేను నెమ్మదిగా డాబా మీదకి వెళ్తాను. సిగరెట్ వెలిగించుకుంటున్న కృష్ణారావు గారు నా కేసు చూసి చిరునవ్వు నవ్వారు. నేను లోపలే తేలిగ్గా నిట్టూర్చాను. ఈరోజు విరామం చాలా త్వరగా ఇచ్చారు అన్నాను కాస్త బెరుగ్గానే. అదే చిరునవ్వుతో నా భుజం మీద చేయి వేశారు. చూడు ఆదిత్య, డైరెక్షన్ చేసే సమయంలో నేను స్ట్రిక్ట్గా ఉండే మాట నిజమే, కానీ మిగతా సమయాలలో మీలాంటి వాడినే సో ఫ్రాంక్గా మాట్లాడు అన్నారు. అయితే నటనలో మేమేదైనా తప్పులు చేస్తే సరిదిద్దే అధికారం మీకుంది, అది మీ బాధ్యత కూడా మరి అంటూ ఆగిపోయాను. కృష్ణారావు గారి పెదవుల మీద నవ్వు క్రమంగా కరిగిపోయింది. గుమ్మంలోంచి హాల్లోకి చూశారు. నా చూపు ఆయన చూపుని అనుసరించింది. నటులందరూ జంపకానం మీద చతికిలబడి సిగరెట్లు వెలిగించారు. రంగా 2 కాళ్ళు బార్లా చాపి చేతులు వెనకాంచి బొజ్జ ఆరేసుకున్నారు. బలవంతంగా నిట్టూర్పుని ఆపుకున్నారాయన. ఆదిత్య, జనరల్గా హాస్య పాత్రధారి విషయంలో నీ అభిప్రాయం చెప్పు అన్నారు. ఆ పాత్రధారి గురించి ఆయన చెప్పాలనుకున్నట్లు నాకు అర్థమైంది. అందుకే నా అభిప్రాయం మీకు చెప్పటం వల్ల ఇద్దరికీ లాభం ఉండదు. మీ అభిప్రాయం చెబితే అది నాకు పాఠం అవుతుంది అన్నాను. నా అభిప్రాయం పాఠం అవుతుందని కాదు, కానీ నా అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. పైగా నువ్వు ఈ నాటక రచయితవు. సామాన్యంగా హాస్యపాత్ర అనగానే ఏ స్థూలకాయుణ్ణో, అవకరం మనిషినో ఆ పాత్రకి ఎన్నుకోవడం జరుగుతుంది. అది సరి అయిన పద్ధతి కాదని నా ఉద్దేశం. కేవలం శరీరాన్ని చూసి హాస్యాన్ని పుట్టించడం మొరటు పద్ధతి. పైగా ప్రతి హాస్య పాత్ర ఆ అవకాశానికి తావివ్వదు. ముఖ్యంగా కేవలం డైలాగుల వల్ల పుట్టే హాస్యం కూడా ప్రశంసనీయమైంది కాదు. నటన వల్ల ఉత్పత్తి అయిందే నిజమైన హాస్యం. మళ్ళీ హాస్య నటన అంటే వికారమైన ముఖ కవళికలు, ఇకిలింతలు కాదు. ఉదాహరణకు సినిమాల్లో ఇదివరకు క్రూరమైన చూపులతో, భయానకమైన కేకలతో, వికటాట్టహాసాలతో దుష్టత్వాన్ని ప్రదర్శించేవారు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చిన్న చిరునవ్వుతో విలని ప్రదర్శించి చూపాడు. ప్రస్తుతం మన నాటకంలో హాస్యపాత్రకు స్థూల శరీరం అవసరం లేదు. గంభీరమైన డైలాగ్తో హాస్యం ఉత్పత్తి చేయవలసిన పాత్ర. మనం ఎన్నుకున్న పాత్రధారి వల్ల రచనలోని అందం చెడుతోంది. నేను రాకముందే మీరే పాత్రధారులను ఎన్నుకున్నారు. ఇప్పుడు నేనేమన్నా మీ అందరినీ నొప్పించిన వాడిని అవుతాను. ముఖ్యంగా పాత్రధారుల విషయంలో. సిగరెట్ వెలిగించుకున్న ఉద్దేశం ఏదైనా దానిని పట్టిన బూడిద ఆయన ఆలోచన. దాని తాలూకు శబ్దస్వరూపం ఎంత తీవ్రమైందో నిశ్శబ్దంగా చెబుతోంది. మా సమాజాన్ని మీకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు బాబాయ్. నాటకం రక్తి కట్టడం, సమాజానికి పేరు రావడం ముఖ్యంగా భావిస్తాము, కానీ పాత్రధారుల మార్పు మాకంత పట్టింపు కాదు. ఇప్పటికైనా మీరు నిరభ్యంతరంగా పాత్రధారుల్ని ఎన్నుకోవచ్చు. కృష్ణారావు గారి ముఖంలోకి కాంతి వచ్చింది.
ఆదిత్య, ఇలాంటి విషయాలలో మీ సమాజంలో పాలిటిక్స్ ఉండవా? పాలిటిక్స్ లేని సంస్థలే ఉండవు. అయితే అదృష్టవశాత్తు ఈ విషయంలో లేవు. అందరూ కోఆపరేట్ చేస్తారు. సరే చూద్దాం. ఒక వ్యక్తికి దర్శకత్వ బాధ్యత అప్పగించినప్పుడు అతని పద్ధతుల ప్రకారం నిలవడం నాటకం రక్తి కట్టడానికి ఎంతో దోహదం చేస్తుంది. మీ సమాజం అందుకు అనుకూలంగా ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది అన్నారు. చాలాసార్లు మన అంచనాలు తలక్రిందులవటం అతి సహజం. అలాగే హాస్య పాత్రధారి విషయంలోనూ జరిగింది. రంగాను ఆ పాత్ర నుండి తొలగించేసరికి అతనికి ఆప్తుడైన హీరో పాత్రధారి కూడా తప్పుకున్నాడు. అతన్ని ఎంత కన్విన్స్ చేసినా వినలేదు. చివరికి రంగా చెప్పినా అతను తన మంకుపట్టు మానలేదు. అనుకోని పరిస్థితుల్లో హీరో పాత్ర నా పాలిట పడింది. ఇందుకు నేను సంతోషించానో బాధపడ్డానో నాకే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే హీరోయిన్ భాను. ఈ సందడి సవ్యంగా సద్దుమణిగేసరికి వారం రోజులైంది. తిరిగి ఆ రోజు రిహార్సల్స్ కొత్త హీరో పాత్రధారితో. కానీ హెవెన్ డోర్స్ మెట్లు ఎలా దిగానో, ఎలా ఇంట్లో వచ్చి పడ్డానో నాకే తెలీదు. కారణం, భాను రిహార్సల్స్కి రాలేదు. మనిషిని పంపగా రానని చెప్పి పంపింది. ఈ నాటకంలో వేషం వేయదట. నేను హీరోగా నటించే నాటకంలో. నా గుండెలోని బాధకు ఫిడేలు శబ్దరూపం ఇస్తోంది. మన మనసులోని విషాదం ఫిడేలు తీగల మీద నాదమై గాలిలో కలిసిపోతోంది. ఆ గాలిని పీల్చి నా గుండెలు మళ్ళీ విషాదంతో నిండిపోతున్నాయి. కలలు కరిగి కన్నీరై చెక్కిళ్లను ఆసరా చేసుకుంటున్నాయి. కాలమే ఆగిందో, కాలాన్ని కొలిచే నా మనోవేదనే ఆగిందో. విషయస్పృహ లేదు, సమయస్పృహ లేదు. ఎంతోసేపటికి, ఎన్నో రోజులకో మరి యుగాలకో నా నిట్టూర్పులలోని విషవాయువులు పీల్చి పీల్చి నిస్త్రాణతో స్తబ్దమైన కాలం ఎక్కడో లీలగా కదిలిన సవ్వడి, కదిలిన కాలపు కాలి అందే సుదూరంగా మ్రోగిన లీలామాత్రపు మధురస్వరం నా కనుగనలు రేఖామాత్రంగా విచ్చుకున్నాయి. అంతే. భానోదయం చూసిన కమలాలయ్యాయి. ఎదురుగా కిటికీలోంచి పడుతున్న వెన్నెల వెలుగులో నేల మీద, శశాంక కిరణాల మీద తేల్చి వచ్చి రాలిన పారిజాతంలా కిటికీలోంచి పడిన వెన్నెల దారి చివర నేల మీద భాను భ్రమ ఇంత అందంగా ఉంటుందా? విడిగి విప్పారి పొదలోంచి పొదలుకొని తొంగి చూసిన పువ్వులా ముఖం కొద్దిగా పైకెత్తి చీకటి లాంటి నల్లటి కళ్ళల్లో వెన్నెల కరిగి నీలి రంగులో మెరుస్తుండగా నీలి మబ్బుల్లోంచి జారిన మెరుపు రేఖల్లా కన్నీరు జాలువారగా నా చూపుల్లో, నా వాయులీనపు నాదాల్లో, నా నిట్టూర్పుల సుడిగాలుల్లో, నా మనసులోని అణువణువులో లీనమైపోవాలి అనేంత ఆర్తిగా ఆరాధనగా చూస్తూ భాను. భ్రమైనా ఇంత అందంగా ఉంటుందా? స్వప్నం ఇంత వాస్తవంగా ఉంటుందా? భాను, భాను. ఆరోహణ క్రమంలో నా కంఠంలో స్వరాల అలజడి నా మనోబలహీనత మీద జాలితో, తత్కారణంగా కలిగిన బాధతో నా కళ్ళు కసిగా ముకుళించుకున్నాయి. ఆదిత్య, గాలి తాకిడికి నా వాయులీనపు తంత్రులు కదిలి పలికాయా? నా గుండెల కళ్ళు ఒలికించే కన్నీళ్లను తుడవటానికి జాలితో నా వాయులీనం మాటలు నేర్చిందా? నా పాదం మీద పూల ఊపిరులు పారాడిన భావన, వెన్నెల కొంత ఘనీభవించి స్పృశించిన అనుభూతి, ఈ బాధలో, ఈ వేదనలో ఇంత సొగసైన ఊహ. కళ్ళు తెరిచాను. నా ఊహకు రూపం వచ్చినట్లుగా ఎదురుగా కఠిన శిల మీద చిందిన చంద్రకిరణంలా నా పాదం మీద చేయుంచి భాను. అనుభూతి వాస్తవమై ఆశ్చర్యమైంది. ఆశ్చర్యం అనంతమై ఆనందమైంది. ఆనందం రసమై అవర్ణమైంది. భాను, భాను కళ్ళ వెలుగుల వేడికి మరింత కరిగాయి. నా పాదం మీద చెయ్యి కొంత కదిలింది. ఆదిత్య, భాను, వాస్తవమని నమ్మలేనంత అవాస్తవికంగా అద్భుతంగా ఉంది. నా గొంతులో కోటి గమకాలు పలికాయి. ఆదిత్య, నన్ను క్షమించండి. క్షణంలో నా చేతుల్లోని వాయులీనం భాను అయింది. భాను కురుల కమాను రాపిడి నా అధరాల తీగలపై మోహనరాగం పలికించసాగింది. ఇంకా రిహార్సల్స్ ప్రారంభం కాలేదు. భాను, ఆదిత్య డాబా మీద పిట్టగోడనానుకొని నిలబడ్డారు. ఆకాశంలోని నక్షత్రాలు భాను కళ్ళల్లో ప్రతిబింబాలు చూసుకుంటున్నట్లుగా భాను కళ్ళు మెరుస్తున్నాయి. ఆ కళ్ళల్లోకి చూస్తుంటే నిన్నటి రాత్రి గుర్తొచ్చింది ఆదిత్యకు. భాను శరీరం వాయులీనంగా తన అధరాల కమానుతో ఇష్టమొచ్చిన చోట ముద్దుల నాదాలు పలికించాడు. భాను అభ్యంతర పెట్టలేదు. చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్న దానిలా ఆ శిక్ష తనకెంతో ఇష్టమైంది అయినట్లుగా కౌగిల్లో ఒదిగిపోయింది. ఒక్క మాట లేదు, ఒక్క వివరణ లేదు, ఒక్క సంజాయిషీ లేదు. జీవితంలో అది విలువైనది.
కోల్పోయింది మరి దొరకదని రూఢి చేసుకున్నది. దొరికినప్పటి ఆనందంతో కూడిన స్తబ్దత, నిశ్శబ్దత, 2 ఊపిరుల, 2 చూపుల, 2 గుండె చప్పుళ్ళ పెనవేత, మౌనరాగంలో ఆనందపు సంగతులు. భాను ఎన్నో నిమిషాలకు, గంటలకు కదిలి వెళ్ళిపోయినా ఆమె వదిలిన సుగంధ పరిమళాలలో అరమూతల కళ్ళతో అలాగే ఉండిపోయాడు తను. కృష్ణారావు గారు వచ్చినట్లున్నారు అంది భాను. రాకపోతే బాగుండేది. అదేం? కన్నులు కుసుమించిన నా అదృష్టాన్ని ఇప్పుడిప్పుడే తిలకిస్తున్నాను. ఈ తపన ఆదిత్య, నా సాన్నిధ్యం నీ కళారాధనను అధికం చెయ్యాలే గాని తగ్గిస్తోందని ఎందుకనుకుంటున్నావు? ఆదిత్య కళ్ళల్లో ఆశ్చర్యం. కృష్ణారావు గారి రాకలో నీ అసమ్మతి. కళ కేవలం నాటకాలకే సంబంధించిందని ఎందుకనుకుంటున్నావు? ఎక్కడి సౌందర్యం ఉందో అక్కడ కళ ఉంది, ఎక్కడ కళ ఉంటుందో అక్కడ కళాకారుడుంటాడు. సౌందర్యానికి స్పందించనివాడు కళాకారుడే కాదు, కళారాధకుడే కాదు. కావచ్చు, కానీ శాశ్వతమైన వ్యవస్థాగతమైన కళ అశాశ్వతమైన వ్యక్తి సౌందర్యం కారణంగా కలుషితం కాకూడదు. నవ్వాడు ఆదిత్య. నన్ను నడిపించే దేవత పద అంటూ హాల్లోకి నడవబోయి ఆగిపోయి అడిగాడు. నాతో నటించనని అన్నావట. ఇప్పటికీ నాకు అర్థం కాలేదు కారణం. చెప్పడానికేముంది, అయినా చెబుతాను. అయితే రిహార్సల్స్ తర్వాత. రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. భానుతో కలిసి నటించడం అదే ప్రథమం. భాను ముఖ కవళికలలో ధరించిన పాత్ర కనిపిస్తున్నా నా మనోనేత్రానికి నా మీద ప్రేమ, ఆరాధన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె స్పర్శలో నా అణువణువున పారవశ్యపు పులకింతలు, ఆమె పరిష్వంగంలో రసతరంగిణుల మధురిమలు నాకు అర్థమైంది. మా ఇద్దరి మధ్య ఈ సయోధ్య, అవగాహన, ఆత్మీయత లేని మునుపటి పరిస్థితులలో మేమిద్దరం కలిసి నటించి ఉంటే ఈ స్పర్శలో, ఈ కౌగిలింతలో ఇంత మాధుర్యం ఉండేది కాదు. నీతో తొలి సామీప్యం, తొలి కౌగిలి, అది నటనే అయినా నాకు మధురానుభూతి కావాలి. పాత్రగానే అయినా పాత్రగా కాక ఆ ఆనంద రసాబ్ది నేనుగానే అనుభవించాలి. ఇది నా ఆశ, నా ఆకాంక్ష. భాను చెప్పకయే చెప్పినట్లయింది. రిహార్సల్స్ పూర్తయ్యాయి. అయినా భాను నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. చెప్పదని నాకు తెలుసు. చెప్పకపోయినా ఇప్పుడు నాకు తెలుసని ఆమెకు తెలుసు. వారం రోజులై భానును చూడలేదు. తనకు వేరే సమాజాల్లో రిహార్సల్స్ ఉండడం వల్ల మేము డమ్మీని పెట్టుకుని జరుపుకుంటున్నాం. భాను రేపు రావాల్సింది. అయినా ఆగలేక వాళ్ళింటి మీదుగా వెళ్ళాను. గత వైభవపు జ్ఞాపకాలు మాత్రం మిగిలిన పాడుపడిన కోటలా ఆ ఇల్లు. గేటు ఓరగా తీసే ఉంది. కాంపౌండ్ దాటి వరండా మెట్లు చేరాను. లో నుండి బలహీనపు గొంతు బలంగా పలకడానికి చేస్తున్న ప్రయత్నం. అన్ని రోజులు చేయించుకుని డబ్బెందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే నేను వాళ్ళ తాతగారి వేలు విడిచిన మనవరాలనని. భాను గొంతు. ఇదిగో భాను, నువ్వు వీధిలో నాటకాలాడు, ఇంట్లో ఆడకు. నీరసపు గొంతులో చిరాకు. మై డియర్ మమ్మీ, జీవితం అంటేనే నాటకం. దేవుడే మనిషి శరీరానికి, జుట్టుకు, కళ్ళకు, పెదాలకు రంగులు వేసి వదిలాడు నటించమని. నీ నాటకాల డైలాగులకేంలే, ఇంతకు పని చేయించుకొని వాళ్ళు డబ్బెందుకు ఇవ్వలేదు? అది వాళ్ళ జన్మ హక్కు. వాళ్ళు ఇచ్చేదాకా పడి ఉండడం మన జన్మజన్మల ధర్మం, బాధ్యత. అయితే ఆ డబ్బివ్వని వాళ్ళ దగ్గర ఈసారి వేషం వేయకు. అందుకే నిన్ను తిక్క శంకరమ్మ అంటాను. అసలు ఇచ్చేవాళ్ళుంటే కదా ఇవ్వని వాళ్ళ దగ్గర మానేయడానికి. ఒకసారి డబ్బివ్వడానికి 10 సార్లు తిప్పుకోవడం ఫ్యాషన్. ఆకలి కడుపుల లోతులు కొలవడం హాబీ. ఇక వినలేకపోయాను. ఏవండి, కాస్త బెరుగ్గానే పిలిచిన వెంటనే ఓ 16 ఏళ్ల అమ్మాయి వరండాలోకి వచ్చింది. అక్కయ్య ఉంది. బహుశా ఈ ఇంట్లో వాళ్ళక్కయ్య కోసం తప్ప మరెవరి కోసం ఎవరూ రారేమో. నవ్వుకున్నాను. అక్కయ్య, నీకోసం ఎవరో వచ్చారే అని కేక పెడుతూ లోపలికి వెళ్ళిందా అమ్మాయి. 2 క్షణాల్లో భాను వరండాలోకి వచ్చింది. రుసరుసలాడుతున్న అమ్మాయి ముఖం అరక్షణంలో పద్మంలా వికసించింది. వాట్ ఏ సర్ప్రైజ్! చిరునవ్వు నవ్వాను. రావచ్చా? బాప్రే, అలా అడగొచ్చా? రా రా. భాను ఉత్సాహం నాకు కొత్త ఊపిరి పోసింది. వరండా దాటి లోపల ఎడమవైపు గదిలోకి వెళ్ళాను. భానుతో పాటు చాప పరిచింది భాను. ఇద్దరం కూర్చున్నాం. భాను, నేనిలా రావటం ఆగిపోయాను. నో అబ్జెక్షన్. చాలా చాలా సంతోషిస్తున్నాను, సరేనా అంది. నిజంగానే సంతోషంగా, ఉత్సాహంగా, చిలిపిగా. థ్యాంక్స్. ఎంత దయో దీనులపై అన్నట్లుగా వచ్చావు అంది భాను నవ్వుతూ. కాదు, దయలేని దేవి దర్శనం చేసుకుందామని అన్నాను అతి మెల్లగా. 4 రోజులకే యుగాలకు రోజులని ఎప్పుడు పేరు పెట్టారు? ఫెంటాస్టిక్ పక్కున నవ్వింది భాను. ఇంతలో ఇదివరకు అమ్మాయి గుమ్మంలోంచి తొంగి చూసింది.
ఆదిత్య, ఇది మా చెల్లెలు సుబ్బలక్ష్మి అంది భాను. సుబ్బలక్ష్మి అన్న పేరును ఒత్తి పలుకుతూ చిలిపిగా. ఆ అమ్మాయి ముఖంలో సగం సంతోషం సగం విచారం కనిపిస్తుండగా నమస్కారం చేసింది. సుబ్బులు, కాస్త కాఫీ తీసుకురా. ఆ అమ్మాయి తల ఊపి వెళ్ళిపోయింది. ఎవరే భాను? నాటకాల వాళ్ళా? అది వరకటి బలహీనపు గొంతు. భాను లేచి వెళ్ళింది. భాను గొంతు వినిపిస్తోంది. కాదమ్మా, కళాకారుడు. అంటే అంతా ఒకటే కదా? ముఖానికి రంగు పోసుకునే వాళ్ళందరూ కళాకారులు కాదు. గడ్డి పువ్వుకు గులాబీ పువ్వుకు ఉన్నంత తేడా ఉంది. అదేమిటో నాకెందుకు గానీ లోపలికి తీసుకొచ్చావేం? వరండాలోంచే పంపేసేదానివి కదా. అతను నా స్నేహితుడు. మగాళ్లతో స్నేహమేమిటి? నా వృత్తే మగాళ్లతో కదా. కంప మీద బట్ట వేసుకున్నట్లే ఆమె గొణుక్కుంది. అక్కయ్య, కాఫీకి పాల్లేవే? మజ్జిగుందా? భాను స్వరం మామూలుగానే ఉంది. నాకు వినిపించకూడదనే ప్రయత్నం లేదు. మంచినీళ్ళు తీసుకురా. భాను గదిలోకి వచ్చింది. సారీ, కూర్చోబెట్టేశాను. పర్వాలేదు. ఏదేదో అడగాలని ఉంది, కానీ నేను విన్నట్లు నా ద్వారానే గ్రహించడం బాగా లేదనిపించింది. ఈ పువ్వు చుట్టూ చాలా ముళ్ళున్నాయి. ఈ నవ్వు వెనక చాలా కన్నీళ్లున్నాయి. నిజం. లేచాను. వెళ్తా బాను. సుబ్బలక్ష్మి నీళ్లు తెచ్చింది. కనీసం మంచినీళ్లు తాగు. తాగి వచ్చేశాను. వెనక ఆ అమ్మాయి గొంతు. అక్క, జోరీగల జోగులాంబ గారి నవలలో హీరోలా ఉన్నాడే. భాను నిట్టూర్పు. భానుకు నాకు మధ్య మానసిక దూరం తరిగే కొలది ఆమెను, ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడంలో దూరం పెరగసాగింది. రోజురోజుకు భాను నాకు కొత్తగా వింతగా కనిపించసాగింది. ఒక్కోసారి ఎంత ఆత్మీయత ఆరాధన ప్రదర్శిస్తుందో మరోసారి అంత విసుగు చిరాకు చూపెడుతుంది. నాకంటే అయినవారు ఆత్మీయులు తనకు లేదన్నట్లుగా ప్రవర్తించే తాను తన స్వవిషయాలలోకి, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల విషయాలలోకి వచ్చేసరికి తనకు నాకు ఎలాంటి సంబంధ అనుబంధాలు లేనట్లు దూరంగా ఉంచేది. భాను చాలా కష్టాల్లో ఉందని నాకు తెలుసు. వృత్తిపరమైన ఇబ్బందుల్ని, అవహేళనల్ని ఎదుర్కొంటోందని తెలుసు. ఆమెకు అండగా నిలబడగలిగే, ఆదుకోగలిగే అపేక్ష, ఆర్థిక స్తోమత నాకున్న పెడమొహం పెట్టి ఎడం చేత్తో నా ప్రపోజల్ని నెట్టివేసే భాను మనస్తత్వం అంతటి రిస్క్ నన్ను తీసుకొనివ్వకుండా అడ్డుకుంటోంది. జీవితంలో ముఖ్యమైన అతి ప్రియమైన వ్యక్తి అలా తేలని మునగని బాధల ఊబిలో కొట్టుకుంటూ ఉండగా చేయూత ఇవ్వలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం ఎంత బాధాకరమో ఆ కఠినురాలికి ఎలా వివరించను? రాత్రి 12 గంటలకి సూర్యోదయ సమాజంలో రిహార్సల్స్ ముగించుకొని బయటపడింది భాను. ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టే బాధ్యత గిరిధర్ తీసుకున్నాడు. ఇలాంటివి భానుకి ఇష్టం ఉండవు. మిగిలిన అందరు నటులు ఒంటరిగా ఇళ్లకెళ్ళిపోతుండగా ఏదో పసిపిల్లను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపినట్లుగా ఏమిటి తనకి రక్షణ? అయినా ఎవరికి వారే ముంచుకొచ్చే ప్రమాదాన్ని తప్పించే మొనగాళ్లలా ఈ బాధ్యతను మోయడానికి ముందుకొస్తూ ఉంటారు. నిజానికి వీళ్లను మించిన ప్రమాదం ఏముంది? భాను, గిరిధర్ పక్కపక్కనే నడుస్తున్నారు. అక్కడక్కడ వెలుగుతున్న స్ట్రీట్ లైట్లు వెన్నెలను కలుషితం చేస్తున్నాయి. నిశ్శబ్దాన్ని అప్పుడప్పుడు కుక్కలు ముక్కలు చేస్తున్నాయి. మాటిమాటికి ఓరగా భాను ముఖం మీదికి చూపులు జరుపుతున్నాడు గిరిధర్. అలసట వల్ల చెంపల మీదికి చెదిరిన ముంగురులు, దాని వెనక దాగుడు మూతలాడుతున్న వెన్నెల తునకలాంటి భాను చెంప అతన్ని ఊరిస్తోంది. భాను తడి పెదవి మీద మరులుగొన్న సుధాంశుడు తన కిరణ కరంతో స్పృశిస్తున్నాడు. భాను, ఇలా నీ వెంట వచ్చే అవకాశం లభించటం నిజంగా నా అదృష్టం అన్నాడు గిరిధర్ ఉన్నట్లుండి. అలాగా, నా వెంట ఎంత దాకా రాగలవు? చిలిపిగా అడిగింది భాను. నువ్వు అంగీకరిస్తే పడక గది దాకా అనాలనే కోరికను అతి కష్టం మీద ఆపుకొని మీ ఇంటి దాకా, నువ్వు ఆహ్వానిస్తే మీ ఇంట్లో కూడా రాగలను అన్నాడు. ఆహ్వానిస్తే ఎక్కడికైనా వస్తావా? ష్యూర్. జీవితంలోకి అంటే పెళ్లిపీటల మీదికి. నువ్వు చాలా అందమైన దానివే. కానీ పక్కున నవ్వింది భాను. అందం ఆనందించడానికే, జీవితంలోకి ఆహ్వానించడానికి కాదు, అంతేనా? తడబడ్డాడు గిరిధర్. అంతలోనే తేరుకుని అన్నాడు, అంత తొందరగా అభిప్రాయానికి రాకు. నీలాంటి క్లియోపాత్ర ఆహ్వానిస్తే జీవితంలోకి ఏమిటి, నిప్పుల్లోకైనా రానివాడు ఉంటాడా? కానీ హాయిగా నవ్వింది భాను. ఆ కానీలోనే ఉంది మరి. గిరిధర్ ఏదో అనబోయాడు. ఇంతలోనే విజిల్ ఊదుతూ కానిస్టేబుల్ వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు మీరు? ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని గద్దించి అడిగాడు. డ్రామా ఆర్టిస్టులం, రిహార్సల్స్ నుంచి ఇంటికి వెళ్తున్నాం అన్నాడు గిరిధర్. నయం, భార్యాభర్తలం వెన్నెల విహారానికి వచ్చామనలేదు. పదండి పదండి. ఎక్కడికి? అత్తారింటికి ఎకశక్యంగా అన్నాడు కానిస్టేబుల్. ఇదిగో కానిస్టేబుల్, కాస్త మర్యాదగా మాట్లాడు అంది భాను.
బజారు వాళ్లతో కూడా మర్యాదగా మాట్లాడితే మర్యాదస్తులతో మాట్లాడడానికి ఏమీ మిగలదు అన్నాడు. షటప్! భాను అరిచిన అరుపుకి ఇద్దరు ఉలిక్కిపడ్డారు. మేము ఆర్టిస్టులమే, నమ్మితే నమ్ము, లేదా స్టేషన్కి వచ్చి చెప్పుకుంటాం, అంతేగాని అధిక ప్రసంగం మాట్లాడకు, పద. కానిస్టేబుల్కి మండిపోయింది. పద పద, సెల్లో వేసి మక్కిలిరగదంతే నీ తల్లో జేజమ్మ ఒప్పుకుంటుంది బజార్దాన్నని. పోలీస్ స్టేషన్లో బెంచి మీద కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు గిరిధర్. అదే బెంచి మీద కొంచెం ఎడంగా కూర్చున్న భాను అసహనంగా గోళ్లు కొరుకుతోంది. గిరిధర్ నిమ్మకు నీరెత్తినట్లున్నాడు. భానుకు మహా చీదరగా ఉంది. రాగానే ఇన్స్పెక్టర్కి చెప్పింది తాము ఫలానా అని, అడ్రస్సు అది. మర్యాదస్తులను తీసుకొచ్చి ఇలా రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోపెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంది. ఇన్స్పెక్టర్ కాస్త జంకినట్లు కనిపించిన కానిస్టేబుల్ మాత్రం నాటకాలాడేదానికి మర్యాద ఏమిటే అన్నాడు ఏకసఖ్యంగా. మర్యాదస్తులే స్టేజి మీద నటించేది, జీవితంలో నటించేవాళ్ళు నీలాంటి పోలీసులకి దొరకరు ఆగ్రహంగా అంది భాను. అసలు ఇది ఆర్టిస్ట్ కాదు, మట్టి కాదు, బుకింగ్ బాపతే. ఈసారి నోరు తెరిచావంటే నీ గుడ్లు పీకి మరీ మాట్లాడతాను. ఈ వాగ్వివాదం ఇన్స్పెక్టర్కి తలనొప్పిగా తయారైంది. అతనెటు నిర్ణయించుకోలేక అప్పటికప్పుడు ఓ కానిస్టేబుల్ని ఎంక్వైరీకి పంపించాడు. భాను, గిరిధర్ బెంచి మీద కూర్చున్నారు. గంట తర్వాత కానిస్టేబుల్ వచ్చి ఇన్స్పెక్టర్కి ఏదో చెప్పాడు. అతడు మీరింటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. వెనక గిరిధర్ వస్తున్నా పిలుస్తున్నా పరిగెత్తినంత వేగంగా వచ్చి ఇంట్లో పడింది భాను. రాత్రి ఆలస్యంగా పడుకున్నావేమో, నేనింకా పడక మీద ఉండగానే బాణంలా దూసుకొచ్చాడు రాఘవ. ఇది విన్నారా? రాత్రి ఆ సూర్యోదయ సమాజం గిరిధర్ గాడు భాను లాడ్జిలో ఉండగా పోలీసులు పట్టుకెళ్ళి లాకప్లో వేశారట. నేను విన్నది అర్థం కావటానికి చాలా సమయం తీసుకుంది. అయ్యాక చిరాగ్గా అనిపించింది. ఎగ్జాగరేషన్ అనేది కవిత్వానికి బాగుంటుంది కానీ జీవితానికి బాగుండదు అన్నాను. నిజమా? అసలు ఏమిటి కథ అంటూ లేచి కూర్చుంటాననుకున్నాడేమో. కాస్త నిరాశపడి అన్నాడు, ఇందులో ఎగ్జాగరేషన్ ఏముంది? ఉన్న విషయమే చెప్పాను. ఏది ఉన్న విషయం? నువ్వు చూసావా? చూసిన వాళ్ళు చెప్పగా విన్నాను. ఎవరా చూసిన వాళ్ళు? ఎవరో ఏం కర్మ, ఆ గిరిధర్ గాడే అందరికీ చెప్తున్నాడట. అయినా ఇంత ఆశ్చర్యపడాల్సింది, నమ్మకపోవలసింది ఏముంది ఇందులో అన్నాడు రాఘవ తాను ఆశ్చర్యపోతూ. చెక్కటం తెలియని పిల్లాడు గుండె మీద ఉలిపెట్టి సుత్తితో ఇష్టం వచ్చినట్లు మలిచినట్టుగా గుండె నలిబిలైపోయింది. భానుని నేను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఆమె చుట్టూ ఉన్న గాలిలో ధూళి సోకినా నేను సహించలేను. ఆ సుకుమార సురబిళ సుమాన్ని ఇనకిరణం తాకినా భరించలేను. అయినా భాను గురించిన ఇలాంటి మాటలు వింటూ నిర్వికారంగా ఉండిపోవలసి వస్తోంది. భాను పట్ల నా ప్రియభావన రాఘవ గ్రహించలేదు. మా మధ్య చనువు గ్రహించినా అది మామూలుగా నాటకాల అమ్మాయి పట్ల నటులు ప్రదర్శించే సహజమైన చొరవగానే తీసుకుంటున్నాడు. నా మనసు ఇది అని చెప్పే ధైర్యం నాకు లేదు. నా ధైర్యం నా కుటుంబంలో నిప్పు పెడుతుందని నాకు తెలుసు. అన్ని విధాల శీతల వాతావరణాన్ని ఏర్పరచుకున్న తర్వాతే భాను సంగతి బయట కానీ మా ఇంట్లో కానీ ప్రస్తావించాలని నా ఉద్దేశం. ముఖ్యంగా భాను అభిప్రాయం. భాను బాధలు, బాధ్యతలు, స్థితిగతులు చాలా సమయం తీసుకోవచ్చు. లాకప్లో ఉంటే ఉండి వచ్చాడు. భానుతో ఓహ్ వాడికి ఇదో అసెట్, కాస్త అసూయగా అన్నాడు రాఘవ. రాఘవ మాటలు నా నవనాడుల్లోకి కాలకూట విషంలా ప్రవహించి కృంగచేస్తున్నాయి. వాడి మాటల్ని ఖండించే శక్తి కూడా లేనంతగా విస్త్రాణ ఆవహించింది. నువ్వు నాటక రంగానికి పనికిరావు, రా బావా, గదిలో కూర్చొని ఫిడేల్ వాయించుకో విసుగ్గా అంటూ వెళ్ళిపోయాడు. ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇండ్ల పరిస్థితి చాలా భయంకరంగా కనిపించింది భానుకు. విశ్వనాథం హాల్లో స్పృహ లేకుండా పడున్నాడు. అతని భుజం పక్కన రక్తం మడుగు కట్టుంది. లలితమ్మ వెక్కి వెక్కి ఏడుస్తోంది. సుబ్బలక్ష్మి, కృష్ణ మాటలు రాని వాళ్లలా నిలువు గుడ్లేసుకొని చూస్తున్నారు. గబుక్కున లోపలికి దూకి ఏం జరిగింది? భాను అడిగింది కంగారుగా. కూతురు కేసు నిరసనగా చూసి మళ్ళీ ఏడవటం ప్రారంభించింది లలితమ్మ. తమ్ముడి కేసు చూసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని తెలీదా? వెళ్ళి జట్కా పట్టుకురా అర్చినట్లుగా అంది భాను. తండ్రి పక్కన కూర్చుని గాయం పరీక్షిస్తూ వెర్రిమొహాలు వేసుకుని చూడకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్లాలని తోచలేదా? అసలేం జరిగింది అంది సుబ్బులను ఉద్దేశించి. నాన్న కత్తిపీటతో భుజం దగ్గర కోసుకున్నాడు. అంతవరకు ప్రమాదవశాత్తు జరిగిందని కంగారు పడుతున్న భాను తండ్రి స్వయంగా చేసుకున్న గాయమని తెలిసేసరికి ఆహా ఎందుకట అని చీదరగా అంది. ఎందుకని ఎంత నంగనాచులు అడుగుతున్నావే? రాత్రిళ్ళు అడ్డమైన వాళ్లతో తిరిగి పోలీస్ స్టేషన్ల పాలైతే అభిమానం గల ఏ తండ్రి బ్రతుకుతాడు? నా కొంపకు శనిలా దాపురించావు. ఎప్పుడో ఓసారి నా పసుపు కుంకుమలు తీసుకెళ్లి గంగలో కలిపేస్తావు, నాకు తెలుసు శోకాలు పెట్టింది లలితమ్మ. భాను మనసు చివుక్కుమంది.
విపరీతమైన అసహ్యంతో ఒళ్ళు జలధరించింది. అయినా తండ్రి గాయం నుంచి రక్తం కారకుండా గుడ్డతో అదిమిపడుతూ అంది. నన్ను తిట్టడం వ్రతంగా పెట్టుకున్నావా ఏమిటి? ఎన్ని తిట్లకు వ్రతం పూర్తవుతుందో అన్నీ ఒకేసారి తిట్టేసేయ్. ఇలా మాటిమాటికి ఎగ్జైట్ అయి బీపీ తెచ్చుకోకు. ఇంతలో కృష్ణ జట్కా తీసుకొచ్చాడు. విశ్వనాథానికి రక్తం చాలా పోయింది. అర్జెంటుగా రక్తం కావాలన్నాడు డాక్టర్. కృష్ణ రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చినా భాను ఒప్పుకోలేదు. ప్లీజ్ టెస్ట్ మై బ్లడ్ డాక్టర్ అంది. మగపిల్లవాడిని అయి కూడా ఎవ్వరికీ ఏ విధంగానూ ఉపయోగపడలేకపోతున్నాను బాధగా అన్నాడు కృష్ణ. నీరసంగా నవ్వింది భాను. మగపిల్లాడే ఉపయోగపడాలని ఎక్కడుందిరా? కాకపోతే ఆడపిల్ల ఉపయోగపడటం కూడా ఒక తప్పే అవుతోంది. అక్క, నువ్వు నిజంగా వయసుకు మించిన డైలాగులు మాట్లాడితే క్యారెక్టర్ వీక్ అవుతుందిరా కృష్ణ. అయినా రక్తం ఎవరిస్తే ఏం? నాలో ప్రవహించేది కూడా ఆ మహానుభావుడి రక్తమేలే. నువ్వు రక్తం ఇచ్చి నీరసపడిపోతే కాలేజీకి ఎవరు వెళ్తారు? పైగా నేనెటు ఈరోజు పేషెంట్ రోల్ యాక్ట్ చేయవలసి ఉంది. న్యాచురల్గా ఉంటుంది కదా, ఏమంటావు? నవ్వింది. ఈరోజు ప్రదర్శనకి వెళ్తావా అక్క? వద్దక్క, వద్దు, చాలా నీరసంగా ఉన్నావు. ప్రదర్శనకు ఒప్పుకున్నాక యముడొచ్చినా ఆ ప్రోగ్రాం పోస్ట్పోన్ చేసుకొని ప్రదర్శనకి హాజరు కావాల్సిందే. లేకపోతే ఆర్టిస్టుకి భవిష్యత్తు ఉండదు. ముందుగా వీపు విమానం మోగిస్తారు, నష్టపరిహారం చెల్లించమంటారు, ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. సరే, నువ్వు ఇక్కడే కాసేపు ఉండు. నేను ఇంటికెళ్ళి సుబ్బురుతో అమ్మకు క్యారియర్ పంపిస్తాను. అదొచ్చాక నువ్వురా. సాయంకాలం ప్రదర్శన ఉంది కదా, కాస్త విశ్రాంతి తీసుకుంటాను. ఇంట్లో ఉంటే నాటకాల వాళ్ళందరూ భాను గురించి హాట్ న్యూస్ అందించడానికి నా ఇంటి మీద పడ్డారనే భయంతో లేచి బజార్న పడ్డాను. 4 వీధులు తిరిగేసరికి మనసులోని కోరికకు రూపం వచ్చినట్లుగా భాను రిక్షాలో వస్తూ కనిపించింది. వికసించిన వెంటనే వడలిపోయిన పువ్వులా ఉంది భాను. పడిలేచిన దానిలా 10 లంకణాలు చేసిన దానిలా ఉంది భాను. ఉలిక్కిపడి ఇటువైపు చూసింది. ఆమె కళ్ళల్లో జీవం ఆవిరైనట్లుగా అంతరించిపోయినట్లుగా ఉంది. రిక్షా ఆపు అంది. భాను స్వరం నీరసంగా నిస్తేజంగా ఉంది. భాను, ఒక్క క్షణం రిక్షా దిగొస్తావా? భాను అయిష్టంగా రిక్షా దిగి వచ్చింది. వణికే స్వరంతో స్వాగతంలా అడిగాను. భాను, నేను విన్నది నిజమేనా? రాత్రి నువ్వు గిరిధర్ పోలీస్ స్టేషన్లో? అవునన్నట్లుగా తల ఊపింది భాను. భాను, వస్తాను. నా సమాధానం కోసం ఆశించకుండా వెళ్ళి రిక్షా ఎక్కింది భాను. ఆ రాత్రి జరిగిన ప్రదర్శనకు తాను నటించిన దానికి నేను హాజరు కాలేదు. సాయంకాలమే ఊరికి వెళ్ళిపోయాను. 4 రోజుల తర్వాత సాయంకాలం తండ్రికి బుట్టలో పళ్ళు, ఫ్లాస్క్లో కాఫీ తీసుకుని వచ్చింది భాను. తల క్రింద 2 చేతులు పెట్టుకుని వెల్లకిలా పడుకుని ఏదో మాట్లాడుతున్నాడు విశ్వనాథం. అంతమందిలో భర్త పాదాల దగ్గర మంచం మీద కూర్చొని ఆయన మాటలు వింటూ కాళ్ళు ఒత్తుతోంది లలితమ్మ. ఇద్దరిని ఆ స్థితిలో చూసి చిర్రెత్తుకొచ్చింది భానుకు. అర్థం లేని విషయానికి అనవసరంగా గాయం పెట్టుకొని బోల్డ్ ఖర్చు నెత్తిన రుద్ది మంచం మీద ప్రమాదం లేని రోగసుఖం అనుభవిస్తూ చిద్విలాసంగా ఉన్న తండ్రి, విపరీతమైన పాతివృత్యం ప్రదర్శించే తల్లి. నిట్టూర్చింది భాను. అంతవరకు మంచి మూడ్ ఎంజాయ్ చేస్తున్న లలితమ్మ, విశ్వనాథం భానుని చూసి మూతి ముడుచుకున్నారు. ఫ్లాస్కు, బుట్ట తల్లికి అందించి మంచం కింద ఉన్న స్టూల్ లాక్కొని కూర్చుంది భాను. విశ్వనాథం ముఖం తిప్పుకున్నాడు. తల్లిదండ్రులను చూసి ఆరిందాలా నవ్వుకుంది భాను. అమ్మా, నాన్నకు కాఫీ పోసివవే. నాకేమొద్దు గునిశాడు విశ్వనాథం. నేను విషం కలుపుకుని రాలేదులే నవ్వుతూ అంది భాను. లలితమ్మ గ్లాస్లో కాఫీ పోసి అందివ్వబోయింది. విశ్వనాథం వద్దన్నట్లు ముఖం తిప్పుకున్నాడు. భానులో సహనం నశించింది. ఇప్పుడు తాగకపోయినా నేను వెళ్ళాకైనా నువ్వు ఈ కాఫీ తాగాలి. ఎందుకంటే దగ్గర డబ్బులు లేవు కాబట్టి. 3 రోజుల నుంచి నేను ఖర్చు పెట్టి చేయించిన కాఫీ సుబ్బులో, కృష్ణో తెస్తే తాగుతున్నావు. అంటే నేను నా కాఫీ తాగక తప్పదన్నమాట. తాగుతూనే ఉన్నావన్నమాట. అలాంటప్పుడు నేనుండగా తాగటానికేం? నా ముఖంలో పాములు తేళ్ళు ఆడుతున్నాయా? జబ్బు మనిషితో ఏమిటి ఆ మాటలు? లలితమ్మ అంది. జబ్బా? ఏం జబ్బు? కోరి కోసుకున్న గాయం హాయిగానే ఉంటుంది. మామూలుగా పెట్టే తిండితో పాటు ఈ అనవసరపు ఖర్చుతో నా ప్రాణం పోతోంది కానీ. చిచి, ఏం మనిషివే నువ్వు? తండ్రితో ఇలాగేనే మాట్లాడేది, పైగా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు. ఆయనకేం ప్రాణాపాయం? నా రక్తమంతా తాగేసి హాయిగా ఉన్నాడు. ఉన్న రక్తం పోయి నేనున్నాను ప్రాణాపాయంలో. సరే, నేను వెళ్తాను కానీ ఆయన గారికి కాఫీ ఇవ్వు. నా ఎదురుగా తాగితే తల 1000 ముక్కలవుతుందని శాపం ఉందేమో అంటూ లేచి వెళ్ళిపోయింది భాను. నాన్నగారి బర్త్డే ముఖ్యులను, దగ్గరి వాళ్లను ఆహ్వానించారు. సమయానికి నాటకాలు వదులుచుకొని వచ్చినందుకు సంతోషించారు. నా రాకకు కారణం వేరైనా, జమీందారీ వంశస్థున్నైనా నా స్నేహాలు వేరు, నా అభిరుచులు వేరు.
ఆ ఆడంబరానికి అంతస్తుల ప్రదర్శనకు దూరంగా భవనం ముందున తోటలో ఓ మూలగా మల్లెపొద పక్కన కూర్చున్నాము. నేను, నా అభిమాన మిత్రుడు ఇన్స్పెక్టర్ ఆనంద్. నువ్వు ఉంటావని అనుకోలేదు. ఇక్కడిలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఊళ్ళో ఉన్నా మనం కలుసుకోవటం చాలా అరుదు. ముందున్న రౌండ్ టేబుల్ మీద ప్లేట్లో స్వీట్ అందుకుంటూ అన్నాడు ఆనంద్. ఏం చేస్తాం, నీ వృత్తి అలాంటిది అన్నాను. నన్నే అనటం ఎందుకు? నువ్వు రాకూడదా స్టేషన్కి? బాగుంది, దోషిలా స్టేషన్కి రమ్మన్నావా? నవ్వాను. స్టేషన్కి దోషులే వస్తారని ఎందుకు అనుకోవాలి? నిజానికి నిర్దోషులే ఎక్కువగా వస్తుంటారు, ముఖ్యంగా దోషుల రూపంలో. అదెలా? ఎలా అంటే గుర్తొస్తోంది. ఈ మధ్యనే ఓ రోజు రాత్రి మా కానిస్టేబుల్ 2 యువతీ యువకుల్ని పట్టుకొచ్చాడు, చీకటి నేరస్తులంటూ. ఆ అమ్మాయి చాకులా ఉంది. అప్పటికప్పుడు ఎంక్వైరీకి పంపేదాకా ఊరుకోలేదు. తీరా ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి చెప్పింది నిజమే. మర్యాదస్తుల ఇంటి పిల్ల. రిహార్సల్స్ నుంచి ఇంటికి వెళ్తుంటే మా వాడు పట్టుకొచ్చాడు. నాలో ఉద్విగ్నత. ఆ అమ్మాయి పేరు చంద్రభాను. వెరీ పెక్యులియర్ నేమ్ అండ్ గర్ల్ ఆల్సో. వాళ్ళని ఎక్కడి నుండి తీసుకొచ్చాడు కానిస్టేబుల్? లాడ్జింగ్ నుంచా? పూర్తిగా అనుమాన నివృత్తి చేసుకోవాలనే ఆకాంక్ష అర్థం లేని ప్రశ్న వేయించింది. లాడ్జింగా? ఆ మాటే అనలేదే నేను. రిహార్సల్స్ నుంచి వెళ్తుంటే దారిలో ఎదురుపడి పట్టుకొచ్చాడు ఫూల్. ఆ క్షణం వరకు నాలో పేరుకున్న నిరాశ, నిస్పృహ పటాపంచలయ్యాయి. ఉత్సాహం ఉవ్వెత్తున లేచింది. థ్యాంక్స్ ఆనంద్, థ్యాంక్స్ ఎలాట్ అన్నాను. ఆశ్చర్యపోయాడు ఆనంద్. అతనిలో ఆశ్చర్యాన్ని చూశాక కానీ అర్థం కాలేదు నేనెంత అసందర్భంగా మాట్లాడానో. కనీసం అతని దృష్టిలో. అదేమిటి, నాకెందుకు ఈ థ్యాంక్స్? అది నువ్వు అంటే అదే ఒక అమాయకురాలిని అనవసరమైన అపహాస్యం నుండి కాపాడావు. పైగా ఈ మధ్య పోలీసుల మీద ఓ అపప్రద ఉంది కదా, నసిగాను. ఆనంద్ నవ్వాడు. బాగుంది. పోలీసులంటే అంతా ఒకేలా ఉంటారా? మంచి చెడు ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉన్నాయి. అఫ్కోర్స్. కాసేపు మౌనం. దూరంగా నాన్నగారి స్నేహితుల నవ్వులు, స్టీరియోలోంచి వినిపించని పాప్ మ్యూజిక్, దగ్గరగా పూల పరిమళాలు గాలి అలలపై తేలుతూ. ఆదిత్య, నీ అభిరుచి మారనే లేదు. వేగాన్ని, పరవళ్లను కోరే నీ వయసును, ప్రశాంతతను, కళాతృష్ణను ప్రోగు చేసుకున్న నీ మనసు ఎంత అదుపులో పెట్టింది? ఇంతకు నీ టేస్ట్కు తగిన భాగస్వామిని ఎక్కడైనా ఎదురుపడిందా? నా ఉద్దేశం, అభిజాత్యమే ఆహారంగా పెరిగిన అంతఃపుర కన్యలు నీకు నచ్చరని. నా మనోనేత్రం ముందు భాను. మాట్లాడవేమాదిత్య? నీ వాయులీనం ఎవ్వరూ దీనిని ఆకర్షించలేదా? అంటే నేను ప్రవరుణనా నీ ఉద్దేశం? నవ్వాను. ఆహా, అలా అని కాదు. ఆ అదృష్టశాలిని వరూధిని అంతటి సౌందర్యవతి కావాలని. ఆనంద్ కూడా నవ్వాడు. నా భావన ప్రపంచమంతా భాను నిండిపోయింది. ఆనంద్, ఇది చెప్పు. వివాహ విషయంలో రాజీ సబవేనంటావా? ఎలా అంటాను? సరి అయిన సమయంలో చేసుకుంటే జీవితంలో 3 వంతులు వైవాహిక జీవితమే అవుతుంది. అలాంటప్పుడు తగిన నచ్చిన జీవిత భాగస్వామిని ఎన్నుకోవటం చాలా అవసరం. నీ వివాహం? అవును, నా ఇష్టప్రకారమే జరిగింది. కులాంతరమని మా వాళ్ళు అంగీకరించలేదు. తర్వాత అంతా కలిసిపోయారు. తెలివిగల తల్లిదండ్రులైతే అర్థం చేసుకుంటారు. ఇష్టమైన పిల్లని చేసుకోవటం అన్నది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం కాదని లోకుల కోసం ముందు బెట్టు చేస్తారు, అంతే. సన్నాయి సవ్వడులు నా చెవుల్లో కళ్యాణ రాగాలు ఆలపిస్తున్నాయి. కళ్యాణ తిలకంతో జరీ మేలిముసుగులో భాను. ఆనంద్, నువ్వు 2 రోజులు ఉంటావా? అబ్బే, అర్జెంట్ పనుంది. అంకుల్ ఆహ్వానాన్ని కాదనలేక వచ్చాను. మరో గంటలో బయలుదేరుతాను. నేను వస్తాను, పద. ఆ తర్వాత మేము చాలా నాటకాల్లో కలిసి నటించాం. భాను మా సమాజంలోనే కాకుండా ఇతర సమాజాలన్నింటిలోనూ పనిచేసేది. ఉత్తమ నటిగా అనేక పరిషత్తుల్లో బహుమతులు అందుకుంది. నాటక కళ పట్ల నాకు ప్రత్యేక అభిమానం, పూజ్యభావము ఉన్నా ఈ రంగంలోని స్త్రీల స్థానం తెలిసిన వాడవటం వల్ల భాను లాంటి నిజాయితీ పరురాలు, నిర్మోహమాటస్తురాలు, ముక్కుకు సూటిగా పోయే రకం మనిషికి ఈ రంగం తగింది కాదని నాకు అనిపించేది. కానీ భానుతో ఈ విషయం సంప్రదించే ధైర్యం నాకు లేదు. ఆమె ఏమో అంటుందని కాదు, అభిమానంతో దూరం అవుతుందేమోనని. ఓసారి ఓ పల్లెటూళ్ళలో సీత అగ్నిప్రవేశం నాటకం వేస్తున్నాం. శ్రీరామనవమి సందర్భంగా నాటకం రసవత్తరంగా సాగుతోంది. పల్లెటూరి ప్రేక్షకులు ఆ పౌరాణిక నాటకానికి ముగ్ధులై ఈలలు వేస్తున్నారు. వన్స్ మోర్ అంటున్నారు. కథ కొనసాగుతుంది.